హాయ్ అండి. వెల్కమ్ టు అమ్ములు మల్టిపుల్ వ్లాగ్స్. ఏంటి ఇంత మంచులో ఎక్కడికి బయలుదేరామనుకుంటున్నారా? కోడూరుకి కొంచెం ఇవతలే అనమాట. జైపురం అనే గ్రామానికి మేమైతే వెళ్తున్నాము. మా హస్బెండ్ జైపురంలోనే పుట్టాడు. సో, అక్కడి నుంచి వాళ్ళు లంకమ్మ ఇక్కడ అవనిగడ్డ అయితే షిఫ్ట్ అయ్యారు కదా! మేమైతే ఈరోజు జైపురం అయితే వెళ్తున్నాం. ఎందుకు అంటే అక్కడ మా ఆయన వాళ్ళ తాతదనమాట. ఒక 6, 7 సెంట్ల దాకా స్థలం అయితే ఉంది. దాంట్లో అయితే ఒక 5, 6 కొబ్బరి చెట్లయితే ఉన్నాయి. కొబ్బరికాయలైతే చాలా వచ్చాయంట. సో, అక్కడ ఆ ఊరు వాళ్ళైతే ఫోన్ చేసి చెప్పారు. కొబ్బరికాయలు చాలా ఉన్నాయి కదా! కోయించేసుకోవచ్చు కదా! అని చెప్పారు. సో, మేమైతే మా ఊర్లో ఇక్కడ ఒక చెట్లు ఎక్కే వాళ్ళనైతే మాట్లాడాము. వాళ్ళైతే ఒక్కొక్క చెట్టుకి 150 రూపీస్ ఇస్తే మేము చెట్టు ఎక్కి కాయలు కోసి మీకు ఇస్తామని చెప్పారు. సో, మన అవసరం కదా! తప్పదు కదా! ఒక అంకుల్‌నైతే మేము మాట్లాడామనమాట. అక్కడ ఒక 5 చెట్లయితే ఉన్నాయి కదా! 5 ఇంటూ 150 టోటల్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలనమాట. సో, మేమైతే నేను, మా హస్బెండు, మా ఆడపడుచు వాళ్ళ ఆయన మేము ముగ్గురం బయలుదేరుతున్నాము. మా ఆడపడుచు, మా స్వీటీ వాళ్ళు కూడా వద్దామనుకున్నారు. కానీ మంచు చూస్తే చాలా ఉంది కదా! చిన్నపిల్ల, పసిపిల్ల కదా! కోల్డ్ అండ్ కాఫ్ వస్తదని చెప్పేసి వాళ్ళనైతే వద్దని మేమైతే బయలుదేరాము. నేనైతే మార్నింగ్ లేవగానే పిల్లలకి లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ప్రిపేర్ చేసేసి వాళ్ళని స్కూల్‌కి పంపించి మేమైతే 7:30 కల్లా స్టార్ట్ అయ్యాము. చూడండి మంచు అయితే మామూలుగా లేదసల. అక్కడ ఇప్పుడు వెళ్ళాలి. ఆ చెట్లుకి ఎన్ని కాయలున్నాయో మొత్తం చూసుకోవాలి. మా హస్బెండ్ అయితే అక్కడే పుట్టాడు. తర్వాత వాళ్ళు ఇక్కడికి అవనిగడ్డ షిఫ్ట్ అయ్యారని చెప్పాను కదా! ఇక్కడైతే ఒక చోట ఆగాము. కాలువ, వాటర్ అన్నీ కూడా బాగున్నాయి. ఎంతైనా పల్లెటూరు పల్లెటూరే కదా! సిటీలో ఉన్న వాళ్ళకి కనీసం కొన్ని చెట్లు కూడా కనిపించవేమో అసల. పల్లెటూరు అంటేనే అటు ఇటు కొబ్బరి చెట్లు, కాలువలు, పంట పొలాలు ఎంత మంచిగా ఉంటది. ఇది చూడండి ఫంక్షన్ హాల్ అంట. ఏ కన్వెన్షన్ హాల్ అని చెప్పి బాగుంది కదా అని చెప్పి వీడియో తీశాను. మేమైతే జైపురం ఎంటర్ అవుతున్నాము. చూడండి ఇక్కడే ఎంట్రన్స్‌లోనే మనకి కొబ్బరి చెట్లు ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇది పక్కన చెరువు అన్నమాట. చిన్నప్పుడు మా హస్బెండ్ వాళ్ళైతే మా అత్తయ్య వాళ్ళు ఇక్కడికే వచ్చి బిందెతో వాటర్ తీసుకుని ఇయ్యే తాగేవోళ్ళంట. అదేంటి అత్తయ్య అంటే అప్పట్లో పంపులేమీ లేవు. నే నే పెళ్ళైన కొత్తలో మేమందరం ఈ చెరువులో వాటరే తాగేవాళ్ళం అని చెప్తున్నారు. సో, జైపురం అయితే ఎంటర్ అయిపోయాం చూడండి. ఈ ఊరి చివరైతే ఉంది. ఈ స్థలం నేనెప్పుడో ఒకసారి చూశాను. నాకైతే గుర్తులేదు. స్థలం ఎలా ఉంటదో, ఎన్ని చెట్లు ఉన్నాయో కూడా నాకైతే తెలీదు. మా హస్బెండ్ అయితే చెప్తున్నాడు 5 అయితే ఉన్నాయి చెట్లు అని చెప్పి. చూసారు కదా! ఈ చివరి నుంచి ఆ చివరి వరకు స్థలం అంతా అదే. ఈ స్థలంలో ఒక బర్డ్ అయితే చనిపోయింది. ఇక్కడైతే నేను కొబ్బరికాయలైతే కొట్టి ఫస్ట్ ఒక గెల దింపంగానే మా ఆయన ఒక కొబ్బరి బొండం కొట్టి నాకిస్తున్నాడు తాగమని. నేనైతే తాగుతున్నాను. ఆ అంకుల్ అయితే ఇంకో చెట్టు ఎక్కాడనమాట. మళ్ళీ ఇక్కడ కింద ఎండిపోయిన కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. దాంట్లోంచి ఎండు కొబ్బరి అయితే తీసుకున్నాము. అలవాటు ఉన్న పని వాళ్ళు ఎంత బాగా చేస్తారో కదా! ఒక్క సెకండ్‌లోనే కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు ఆయన ఆల్మోస్ట్ చెట్టు ఎక్కేసి కాయలు కూడా దింపిచ్చేస్తున్నాడు. చూడండి కాయలైతే పైనుంచి పడేస్తున్నారు. మ్యాక్సిమం అసలు ఎన్ని కాయలు వస్తాయి, ఒక 100 కాయలన్నా వస్తాయి అనుకున్నాను. లాస్ట్‌లో చూపిస్తాను మీకు ఎన్ని కాయలు వచ్చినాయో. గెస్ చేయండి. చూసారు కదా! ఇక్కడ మా ఆయనైతే మేము 7:30కి వెళ్ళాము కదా! జస్ట్ బ్రష్ చేసి వెళ్ళాము. టిఫిన్ గానీ ఏం చేయలేదు. ఇంకా మా లంచ్, మా బ్రేక్‌ఫాస్ట్ అన్నీ కూడా ఈ కొబ్బరి నీళ్ళు, కొబ్బరితోనే అయిపోయినాయి అనమాట. ఇవేంటంటే కొన్ని మట్టలు కూడా కొట్టిస్తున్నారు. కొంచెం మట్టలు కూడా కొట్టిస్తే మళ్ళీ చిగురొచ్చి కాయలనేవి ఇంకా మంచిగా వస్తాయి అని చెప్పి, అలాగే ఆ మట్టలు ఇంకా పారేయడం ఎందుకని చెప్పి ఇంటికి తీసుకొస్తే అత్తయ్య చీపిరన్నా తీసిద్ది కదా ఆ ఏనలతో అని చెప్పి, సో అవి కూడా తీసుకెళ్దామని అన్నారు. ఇక్కడ మా అన్నయ్య అలాగే మా హస్బెండ్ అనమాట కొబ్బరికాయలు ఆయన వేసినవన్నీ తీసుకొచ్చి ఒక పక్కనైతే పెడుతున్నారు. మేము అనుకున్నాము ఒక 7:30కి వెళ్ళాము కదా 9, 10 అలా ఇంటికి వచ్చేస్తాం అనుకున్నాము. మేము ఇంటికి వచ్చేసరికి టైం ఎంత అయిందో కూడా చెప్తాను మీకు. చూడండి లేత కొబ్బరి ఎంత ఇష్టమో నాకు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా అన్నయ్య టైం వేస్ట్ ఎందుకు, ఈలోపు కొన్ని కొబ్బరికాయలు పీచైనా తీసేద్దామని చెప్పి కొబ్బరికాయలు కూడా పీచు తీసి పక్కన పెడుతున్నాడు. చాలా కాయలైతే వచ్చినాయి. కొన్ని అయితే తీసి సంచిలో వేసుకుంటున్నాము ఇంటికి తీసుకొద్దామని చెప్పి. ఆవిడ మా చిన్నత్త గారు అనమాట. ఆవిడ కూడా
కొన్ని కొబ్బరికాయలు అనేవి పడిపోతాయి కదా కింద, అవి తీసుకొస్తుంది మా వైపు. ఇక్కడైతే మా ఆయన కష్టపడిపోతున్నాడు అనమాట. చాలా గెలలైతే వచ్చాయి. సో మొత్తం అన్నీ తీసుకొస్తున్నాడు. ఇక్కడ మా అన్నయ్య ఒక మ్యాజిక్ చేస్తున్నాడు చూడండి. కత్తి ఉపయోగించకుండా కొబ్బరికాయని పీస్ అయితే తీసేస్తానంటున్నాడు. చూసారు కదా, ఇప్పుడు కత్తి ఉపయోగించకుండా చేత్తో కొట్టేశాడు కదా. ఇప్పుడైతే చూసారా, పీస్ అయితే వచ్చేస్తుంది. వావ్, వండర్ఫుల్ మ్యాజిక్ అనమాట. అలా ఏం లేదు. సీక్రెట్ ఏంటంటే ఒక 2 కాయలు అయితే మేము తీసుకున్నాము. పలుగుతో మొత్తం అంతా తీసేసి పక్కన పెట్టేసి ఇంకో కాయ మామూలుగా కొట్టి అదిగో పీస్ తీసేసాను చూపించుకో అని చెప్తున్నాడు. ఫన్నీగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మా రేష్మ, మా చిన్న స్వీటీ రాకపోవడం మంచిదయింది. ఎండకి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళే పసిపిల్ల, ఇంకా రాకపోవడమే మంచిదైందిలే అనుకున్నాం మేమైతే. చూడండి కొబ్బరికాయలు. కామెంట్లో చెప్పండి సుమారు ఎన్ని కాయలు అయితే కోసామో మేము. ఇవైతే కొబ్బరి ఏ నెల కూడా తీసారనమాట. ఇంకా ఆయనైతే 5 చెట్లు ఎక్కేశాడు. ఇంకా ఆయనైతే వెళ్ళిపోతున్నాడు. కాయలు అయితే ఇంకా వచ్చేసి చాలా అయితే దిగినాయి అనమాట. ఇవి ఒక 7 ఇయర్స్ నుంచి మేము చాలా తప్పు పని చేసాము. ఏముంటాయిలే కాయలు అని చెప్పేసి మేము అసలుకి ఆ ఊరు వెళ్ళడం కానీ కాయలు కొట్టించడం కానీ చేయలేదు. ఇప్పుడు మా వంశీ అనే బలవంతం మీద మేమైతే వెళ్ళాము. అరే నాకైతే చాలా బాధ అనిపించింది. ఇన్నేళ్ల మట్టి ఎందుకు ఈ కాయలు వదిలేసాం మేము. ఆ పక్కన వాళ్ళు ఎవరో కోసుకుని చాలా తక్కువ రేటుకి కాయ వచ్చి 4 రూపీస్ కలా అమ్మేస్తున్నాము, మా చెట్టులతో పాటు మీ చెట్లు కూడా కొట్టేసి అమ్మేస్తున్నామని చెప్పి ఒక 6 నెలలకు అలా ఒక 500 ఒక 600 ఫోన్పే చేసేయడం. అత్తయ్య కూడా ఇంకెందుకులే అని చెప్పి వెళ్ళడం అని ఆ ఊరు వెళ్ళకుండా అలాగ వదిలేసాం. అయ్యో అసలు ఇప్పుడు చాలా బాగా చేసేయడం. అత్తయ్య కూడా ఇంకెందుకులే అని చెప్పి వెళ్ళడం అని ఆ ఊరు వెళ్ళకుండా అలాగ వదిలేసాం. అయ్యో అసలు ఇప్పుడు చాలా బాధపడుతున్నాం అనమాట. ఎందుకు అన్ని కాయలు మేము వదిలేసుకున్నాము. సంవత్సరానికి ఒక 3 టైమ్స్ వచ్చినా సరే మంచిగా కాయలు అయితే వచ్చాయి కదా అనుకున్నాము. ఇక్కడైతే చూడండి, ఈ గెల కూడా నేను మొయ్యలేకపోతున్నా, చాలా బరువు ఉన్నాయి. చిన్న చిన్న కాయలు అయినా సరే వాటర్ అయితే చాలా ఉన్నాయి. ఒక 3-4 కాయలు కొడుతుంటేనే ఒక లోట అయితే నిండిపోతుంది అనమాట. ఒక వ్యాపారం పెట్టేసుకుందామేమో అనిపించింది మాకైతే. ఒకసారి స్థలం అంతా చూపిస్తున్నాను మీకు. కొబ్బరి చెట్లు అయితే భలే ఉన్నాయి. అసలు చుట్టూరు కూడా పంట పోతుందనమాట. వాటర్ పక్కన ఈ చెట్లు ఉన్నాయి కదా, అందుకే దీనికి మనం వాటర్ పోసినా పోయకపోయినా ఆ భూమిలో పక్కన పంట కాలువలో వాటర్ లాక్కుని ఇవైతే మంచిగా కాయలు అయితే కాస్తున్నాయి అనమాట. ఈసారి అయితే వదలకుండా 2-3 మంత్స్కి ఒకసారి ఇలా వెళ్ళి కొబ్బరికాయలు కోసుకుందామని మేమైతే డిసైడ్ అయిపోయాము. ఇక్కడైతే బావ బామ్మర్దులు కొబ్బరికాయ పీస్ తీసే చాలా బిజీగా ఉన్నారనమాట. సుమారు ఒక సంచుడి కాయలైతే పీసే తీసుకున్నాము. ఒక 100 కాయలైతే అక్కడే అమ్మేసుకున్నాము. ఇంకా కొన్ని కాయలైతే మేము బయట అమ్ముకున్నాము. చెప్పండి సుమారు ఎన్ని కాయలైతే మేము కోయించామో చెప్పండి. ఇవైతే కొంచెం ఇంట్లోకి అవసరం అవుతాయి అని చెప్పి పీసు తీసేసి ఒక సంచులు అయితే వేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా అక్కడైతే చాలా పుల్లలు అవన్నీ ఉన్నాయి. ఇంకా మా చిన్నత్తయ్య గారు అక్కడ జయపురంలోనే ఉంటుంది. సో చాలా పుల్లలు అవన్నీ కూడా అత్తయ్య అయితే తీసుకువెళ్తుంది. ఇక్కడ చూడండి బాబా బామ్మరుదులు ఇద్దరు కూడా ప్రయోగం చేస్తున్నారు. మా చిన్నత్తయ్య ఒక ఇనుపది గడ్డి లాంటిది అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు వీటికి కొబ్బరి బొండాలు కడతారంట. ప్లాన్ వర్కౌట్ అయిద్దో లేదో చూడాలి. చూస్తున్నారు కదా, ఆ ఇనపాట్లకి అయితే ఇలా కొబ్బరి బొండాలు గుచ్చుతున్నారు. మ్యాక్సిమం ఇక్కడే ఒక 5 గెలలు అయితే వెనకాల పెట్టుకున్నారనమాట. ఇది 3వ గెల, అటు ఒకటి 4, మధ్యలో ఒకటి, మొత్తం 5 గెలలు పెడుతున్నారు. ఒక పెద్ద సంచిలో ఉన్నాయి ఇంకా కాయలు. ఇగో 5 గెలలు అయితే పెట్టేశాం కదా, దీన్ని మళ్ళీ తాడుతో గట్టిగా కట్టేస్తున్నారనమాట. ఇంకా అంతే, జయపురం నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి కాదు సారీ, బయట మళ్ళీ కొబ్బరి బొండాల షాప్ దగ్గర అమ్మడానికి కొన్ని కాయలు అయితే తీసుకొచ్చాము. ఇంకా జయపురం నుంచి అవనిగడ్డ వచ్చేటప్పుడు వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదు. మొత్తం చేతి నిండా కాయలు, లగేజ్, సంచులు అయితే ఉన్నాయి కదా, సో వీడియో అయితే తీయలేదు. ఇదైతే అవనిగడ్డ వచ్చేసాము. ఇక్కడ కొబ్బరి బొండాల షాప్కి అయితే ఇక్కడైతే ఒక 107 కాయలు అయితే మేము అమ్మేస్తాము. ఇంకా కొన్ని కాయలు అయితే తీసుకొచ్చాము. ఓకేనా, ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేయండి.
అలాగే టోటల్గా ఎన్ని కాయలు అయితే మేము దింపించామో అది కూడా కామెంట్లో అయితే చెప్పేయండి. ప్లీజ్ ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మా ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ అయితే ఆ కొబ్బరి బొండాలు తీసుకుని మనీ అయితే ఇచ్చేసాడు.